ఈరోజు ఎపిసోడ్లో పెద్ది గాయత్రి పెళ్లికి మహాలక్ష్మి చేసిన ప్రయత్నాలు మరియు గాయత్రి ఇంట్లో ఎదురైన ఇబ్బందులు తెలుసుకుందాం. మహాలక్ష్మి తమ్ముళ్ళ పెద్దిరెత్తి పెళ్లి గురించి మాట్లాడుతుంది. తమ్ముళ్ళ గాయత్రికి అంత ధైర్యం లేదు, తన వల్ల కాదు అని భయపెడుతూ ఉంటుంది. ఒకసారి తెలిస్తే ధైర్యం తనంత తానే వస్తుంది. నా పెళ్లి తప్పించుకోవడానికి నేను ఇలా ధైర్యం చేస్తాను, గాయత్రికి కూడా అలాగే వస్తుంది అని ఆధార్ని ఒప్పిస్తూ ఉంటుంది. ఇక ఫైనల్గా అందరూ కలిసి గుడిలో పెళ్లి అరేంజ్మెంట్స్ చేయడానికి ఫిక్స్ అవుతూ ఉంటారు. సీక్రెట్ మీటింగ్కి గాయత్రి మహాలక్ష్మి గాయత్రిని గుడిలోకి కలిసి మాట్లాడుతూ ఉంటుంది. గాయత్రి, నువ్వు ఈ రోజే పెద్దిని పెళ్లి చేసుకోవాలి, లేదంటే మీ వాళ్ళు వేరే సంబంధంతో పెళ్లి చేస్తారు అని అంటూ ఉంటుంది. మా అమ్మ ఒప్పుకోదు కదా అని గాయత్రి భయపడుతూ ఉంటుంది. మహాలక్ష్మి తనని ధైర్యం చెప్పి బావ కావాలా మీ అమ్మ కావాలా అని అడుగుతూ ఉంటుంది. ఫైనల్గా గాయత్రి బావే కావాలి అని పెళ్లికి రెడీ అవుతుంది. మహాలక్ష్మి పెద్దిని పెళ్లి ఒప్పిస్తుంది. పెద్ది గాయత్రి రాకపోతే పరువు పోతుంది, మళ్ళీ కేసెస్ పెడతారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ మహా మరియు తమ్ముల పెద్దికి ధైర్యం చెప్పి పెళ్లి కొడుకు బట్టలు వేసి గుడిలో తీసుకొని వస్తారు. గాయత్రి పెళ్లికి రెడీ అయ్యి గుడికి వెళ్ళడానికి రెడీ అవుతుంది. కానీ తన తల్లి బయటికి వెళ్లే ముందు బామ్మని గాయత్రికి కాపలా పెడుతూ ఉంటుంది. గాయత్రి గుడికి వెళ్తాను అని అంటే బామ్మ అసలు బయటికి వెళ్ళొద్దు, మీ అమ్మ వచ్చే వరకు బయటికి పంపను అని చెప్పి డోర్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. గాయత్రి తన నగలు అన్ని భద్రంగా దాచుకొని బామ్మ నుంచి ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో